Moving on to the next category of awards in Vivo Saima. The next award is for the best lyricist. And to present this award, we would like to call upon stage Sharad Kelkar and Shraddha Srinath. Saima for Best Lyricist Telugu goes to Ramjujaya Shastri for Pranamam. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం, కన్నడ స్నేహితులెల్లరిಗೂ నమస్కారం. దిస్ ఇస్ ది 4th award in a row for the wonderful song called Pranamam from Janata Garage. ఈ సభ చాలా ప్రత్యేకమైంది. నేనంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని నాకు ఆలోచన కలిగింది అంటే అది శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. ఆయన నాకు స్ఫూర్తి. ఆయన కళ్ళ ముందు నేను అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇప్పుడు మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు నాది మంచి కాంబినేషన్. నా వెనకాల ఎనర్జీ ఎప్పుడు తనే. ఇన్ఫ్యాక్ట్ ప్రణామం ప్రణామం అని చెప్పేసి పాటలో ఆ మొదటి మాటని ఆయన ఏ క్షణంలో అన్నాడు. నిజంగా ఈ సంవత్సరం మొత్తం ప్రణామం ప్రణామం అంటే మోడల్ అయిపోయింది. జనతా గ్యారేజ్ సినిమా అనేదే ఒక మంచి నోబుల్ ఇంటెంట్తో నోబుల్ కంటెంట్తో చేసినటువంటి సినిమా. దాంట్లో ఒక నేచర్ లవర్ క్యారెక్టర్ తీసుకున్నటువంటి ఎన్టీఆర్ గారు బ్రహ్మాండంగా పోర్ట్రేట్ చేయడం వలన, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి కోటాల శివ గారు మంచి కాన్సెప్ట్ డిజైన్ చేయడం వలన ఇది సాధ్యపడిందని నమ్ముతాను. ఈ అవార్డులో వారందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. మరొకసారి సైమాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను జాబ్ అనుకున్నాను కదా, నేను లిక్ చేస్తే ఎలా ఉంటుంది? వా, డబుల్ ఓకే. మీరు ఏ భాషలో అయినా మీరు లిరిక్స్ రాసేయచ్చండి. అవును, నాది ఉంది కదా యా, నా భాష. అసలు ఆ పదాలేంటి? కాట్రవల్లి, ఆ కాట్రవల్లి, జలగండ్రి, మాసుపత్రి, పులాసలి, నీ సిక్కి సింహాలి, గంటీసులు, గంటి బిల్లి, దడ్వాన్స్ అదే అవన్నీ ఏ డిక్షనరీలోనూ ఉండవు కాబట్టి దానికి లిపి లేదు. ఎలా అయినా రాసేయచ్చు. అంటే నేను ఇప్పుడు రాయలేదు కదా నీ ఉద్దేశం? అంటే అలా కాదండి, మీరు మ్యూజిక్ అన్నారు కదా, ఆ కెరియర్ గురించి ఆలోచిద్దామని. పాట పాడతా అన్నా వద్దన్నావు, రాస్తానన్నా వద్దన్నావు. నెక్స్ట్ అవార్డు అనౌన్స్ చేయి, నేనేంటో చూపిస్తాను త్వరలోనే. Moving to the next category of awards in Vivo Saima, the next award is Bosch Washing Machine Best Music Director Telugu, and the winner is The Saima for Bosch Washing Machine Best Music Director Telugu goes to DSP for Janata Garage. Saima, once again, thank you so much. And a very big hi to all the lovely people from Abu Dhabi. Hi! Once again, I would like to thank Saima for this best music for me. I would like to thank the whole crew and team of Janata Garage. Thanks to Tarak, my dear friend. Young Tiger, Tarak. And my director, Koratal Shugaru. And my producers, Maitri Movies, andariki kuda chala chala thanks. It's a wonderful film and I thank them for giving me this amazing opportunity to be a part of this film. And alage a very big thanks I have to give for my lyric writer, Mr. Ramjogeshwar Shastri garu. Ee cinema lo anni songs chala adbhutanga rasaru. Chala thanks sir. You made the album more beautiful with your amazing words. Thanks to all my singers who made the songs sound more awesome. And thanks to all my musicians and my whole team. Thank you so much, guys. Thanks a lot. Devi. And as always, I would like to dedicate this award to my dear father, Sri Satyamurthy garu. Thank you so much. దేవి, నేను ఇక్కడి నుంచే మాట్లాడినా అక్కడ రానా అంటే నాకు పాడటం రాదు అని చెప్పింది అమ్మాయి లక్ష్మి. నైస్ టు మీట్ యూ. హలో కాట్రవల్లి. ఇప్పుడు నేను పాడతా అన్నా, మీరు కాట్రవల్లి అంటే ఆవిడ ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు పాపం. లేదు, పలకరించా. అబుదాబి లాంగ్వేజ్లో కాట్రవల్లి అంటే పలకరించారా, ఆవిడ చేయించినప్పుడు పులకరించారా? కరెక్ట్ చెప్పండి. రెండు టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం అలా అవుతుంటాం. అంటే ఇందాక నేను అమ్మాయిని అడిగాను పాడచ్చా అంటే మీకు పాట రాదండి. ఎవరు? లక్ష్మి, మంచు లక్ష్మి. తనకు తెలియదు కదా. తనకు తెలియదు. నువ్వు ఎంతమంది పాడించావు? చాలా మంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ మా కామెడీ కుటుంబానికి సంబంధించిన కోట శ్రీనివాసరావు గారు. మందు బాబులో మేము మందు బాబులో
ఈయన పాడించాడు. కోట గారు మీతో కొంచెంసేపు పనుంది థియేటర్లో రాండి అంటే థియేటర్లో పిలిపించి పాడించావు. అంటే నేను గొప్పగా పాడగలనా లేదా? డెఫినెట్గా సార్, అవునా? అందులో డౌటే లేదు. ఇప్పుడు సభాముఖంగా నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పకుండా, మేము కూడా దానికోసం వెయిటింగ్. నాకు బాలు గారు పర్మిషన్ కావాలి. ఇక్కడ శ్రీప్రియ గారు కూర్చున్నారు. ఆవిడ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఆయన పాడారు. అది పాట పాడినా? ఏం సార్ పాడినా? విత్ యువర్ పర్మిషన్ సార్. ముచ్చమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా మబ్బే మసకేసిందిలే ఒక మంచి కరగా వీచిందిలే. ఓకే కదా? నెక్స్ట్ ఈ సినిమాలో నేను ఒక సాంగ్. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాం మనం. ఫ్రీగా ఉంటుంది రావాలా? ఏ టైంలో టైం రావాలి? ఫ్రీగా ఉంటే. పగలా రాత్రి? మీ ఇష్టం. ఓకే అయితే మిట్ట మధ్యాహ్నం వస్తా. అప్పుడు పాడించు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాటలు వింటూ అంటే పాట ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్కి పాట ఎలా పాడాలి అనేది మాకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి నేర్పించిన గ్రేటెస్ట్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సింగర్ మీరు. ఇది మేము మళ్ళీ చెప్పట్లేదు. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ, మీ వాయిస్ వింటూ పెరుగుతూ, మ్యూజిక్ అనేది కేవలం మీ పాట వింటూనే నేర్చుకున్నాం సార్. వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. త్వరలోనే దేవి నువ్వు నేను ఒక ఆల్బమ్ తయారు చేద్దాం. ఫస్ట్ ఆల్బమ్ ఈవిడికే ఇద్దాం. వెరీ వెరీ గుడ్. దేవి ఇంకా నాకు సినిమాలు వద్దు అనుకున్నప్పుడు పిలుస్తారు.